महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి సెప్టెంబర్ మాసానికి సంబంధించి చూద్దాం. వీక్లీ రాశి ఫలాల్లో ఆ వీక్లో మేజర్గా జరుగుతున్న విషయాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మాస ఫలితాల్లో మాత్రం కొంచెం క్షుణ్ణంగా ఫైనాన్సు, హెల్త్, జాబు, మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ అండ్ ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్స్, జాబ్ ఆపర్చునిటీస్, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఈ సెప్టెంబర్ మాసంలో మనం మేజర్గా చూసినట్టయితే ఇక్కడ మెయిన్ ఈవెంట్ సెప్టెంబర్ మాసానికి మనం ఉన్నది చంద్రగ్రహణం ఉంది. ఆల్రెడీ చంద్రగ్రహణం గురించి మనం వీడియోస్ చేసుకున్నాం. ఏ రాశికి ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే వీడియోస్ కూడా అన్ని రాశులకి ఈ చంద్రగ్రహణానికి సంబంధించి మనం చేసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 7వ తారీఖు చంద్రగ్రహణం ఉంది. 10వ తారీఖు ఉండ్రాళ్ళ పెద్ద, 14 భానుసప్తం ఉంది. 20వ తారీఖు మాస శివరాత్రి. ఇక 22వ తారీఖు నుంచి మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. అలాగే 30వ తారీఖు ఈ మాసం వచ్చి దుర్గాష్టమి. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్, మెయిన్ ఈవెంట్స్ ఇవిగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకు ఉన్నాయి. ఇక గ్రహాల యొక్క గోచారం విషయానికి వస్తే శని అక్కడ మీన రాశిలో ఆయన అక్కడ ట్రాన్సిట్లో ఉన్నారు, వక్ర స్థితిలో. గురు భగవానుడు కూడా మిథున రాశిలో ట్రాన్సిట్లో ఉన్నారు. రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఇక ఈ మాసం మనం చూస్తే కనుక 15వ తారీఖు నుంచి కూడా అన్ని మాసగ్రహాల్లో మార్పులు గమనించడం జరిగింది. 14వ తారీఖు కుజుడు కన్యా రాశి నుంచి తులకి మారుతున్నాడు. 15వ తారీఖు వరకు బుధుడు అక్కడ సింహరాశిలో, 15 నుంచి మళ్ళీ కన్యా రాశిలోకి వస్తున్నారు. 15వ తారీఖు వరకు కూడా శుక్రుడు కర్కాటకంలో, తర్వాత సింహరాశిలోకి వస్తున్నారు. రవి కూడా 17వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో, తర్వాత కన్యా రాశిలోకి వస్తూ ఉన్నారు. ఈ విధంగా కుజ, బుధ, శుక్ర, రవి మాసగ్రహాలన్నింటిలో కూడా సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి, అంటే సెప్టెంబర్ 3-4 వారాల్లో అన్ని గ్రహాల్లో మార్పులు గమనించడం జరిగింది. కాబట్టి మేజర్ చేంజెస్ అనేవి సెప్టెంబర్ 3-4 తారీఖుల్లో చాలా వరకు కూడా చేంజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్ని రాశుల వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మేజర్గా 6వ స్థానంలో శని యొక్క సంచారం, భాగ్యంలో గురువు గారి యొక్క సంచారం, లాభంలో శుక్రుడి యొక్క సంచారం, అలాగే లాభంలో రవి బుధుల యొక్క సంచారం. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ తులారాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మెయిన్గా తులారాశి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క మాసం సెప్టెంబర్ మాసంలో గురువు గారి యొక్క భాగ్యస్థాన సంచారం మేజర్గా చెప్పుకోదగింది. మే 15 ముందు మనం చూసినట్టయితే కనుక ఏదైతే ఇక్కడ మే 15 ముందు వరకు కూడా అష్టమ గురువుల్లో ఉన్న అనేకమైన చిక్కులు, చికాకులు తొలగి కొద్దో గొప్ప వీళ్ళు కొంచెం వరకు తప్పకుండా కొంత ఎంతైనా సరే కొంచెం యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ ఇవన్నీ తగ్గడం మనం గమనించవచ్చు. మన మే తర్వాత నుంచి 2025 మే తర్వాత నుంచి కూడా మే ముందుతో పోలిస్తే అప్పుడున్న టెన్షన్ ఫీల్డ్ కంటే ఇప్పుడు కొంచెం వీళ్ళకి తగ్గే ఆస్కారాలే ఉన్నాయి. సో అర్ధంచ స్వకులాచార గృహలాభ శుభోజనం నిత్య స్త్రీ జన సంపర్క నవమస్తే భవేద్గురు. ఎప్పుడైతే గురు భగవానుడి యొక్క భాగ్యస్థానంలో ఉంటాడో మంచి ధనలాభాన్ని ఇస్తాడు. కులాచారాన్ని మనం చక్కగా శ్రద్ధగా మనకి సంబంధించిన ఆచార సంప్రదాయాలని మనం ఫాలో అయ్యేట్ చేస్తాడు. గృహ లాభాన్ని ఇస్తాడు, భోజన సౌఖ్యాన్ని ఇస్తాడు, స్త్రీ సౌఖ్యాన్ని కూడా ఇస్తాడు. అంటే భాగ్యస్థానంలో ఉన్న గురువు వల్ల ఇక్కడ ఫారెన్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్ గురించి ట్రై చేసుకునే వాళ్ళకి చాలా వరకు కూడా ఈ సమయం మంచి పాజిటివ్నెస్గా మనం చూడొచ్చు. అలాగే ఇంట శుభకార్యాలు జరిగే విషయాల్లో కూడా గురు భగవానుడు భాగ్యస్థానంలో చాలా అనుకూలిస్తాడు.
అలాంటిది ఈ రాశికి రాశ్యాధిపతి అయిన శుక్రుడు మొదటి 2 వారాలు దశమ స్థానంలోను, తర్వాత 2 వారాలు లాభస్థానంలోను సంచారంలో ఉన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో ఈ యొక్క రాశి వాళ్ళకి చూసినప్పుడు మొదటి 2 వారాలు కొంచెం అనుకూలత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మొదటి 2 వారాలు కొంచెం అనుకూలత ఎక్కువగా ఉంది. ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, వ్యాపారంలో ప్రాఫిట్ అండ్ గెయిన్స్కి సంబంధించిన విషయాల్లో కూడా కావచ్చు. ఎందుకంటే మొదటి 2 వారాలు కూడా రవి బుధులు ఇద్దరు కూడా లాభస్థానంలో, స్వక్షేత్రంలో, గోచారంలో ఉంటూ ఉన్నారు. రవి యొక్క సంచారం లాభంలో ఉండటం, బుధుడు కూడా లాభంలో ఉండటం, చక్కగా ఇక్కడ లాభస్థానంలో ఉన్న ఈ గ్రహాల వల్ల కొద్ది గొప్ప కంపారిటివ్ 4 వీక్స్లో ఈ యొక్క తులారాశి వాళ్ళకి మొదటి 2 వారాలు అత్యంత వీళ్ళకి చాలా వరకు పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తుంది. మొదటి 2 వారాలు శని షష్టమంలో ఉండడం కావచ్చు, గురువు గారు భాగ్యంలో ఉండడం కావచ్చు, రవి బుద్ధులు లాభంలో ఉండడం కావచ్చు. సో దీనివల్ల కొంచెం మొదటి 2 వారాలు కూడా అనుకూలత ఎక్కువగా ఉంది దేనికి సంబంధించినా సరే. తర్వాత 2 వారాలు 3, 4 వారాల్లో 15వ తారీఖు నుంచి వస్తున్న చేంజెస్ అన్ని మనం గమనిస్తే ఆర్థిక పరమైన విషయాల్లో ధనానికి సంబంధించి కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ ఆరోగ్యానికి సంబంధించి అయినా, వ్యాపారానికి సంబంధించిన విషయాలను కొన్ని ఖర్చులు అనేవి కనిపించాయి మనకి. బట్ క్రమంగా ఎప్పుడైతే ఇక్కడ కుజుడి యొక్క మార్పు జరుగుతుందో 15వ తారీఖు నుంచి కుజుడు కనీసం ఇప్పుడు 1000 స్థానాన్ని వదిలి రాశిలోకి వస్తున్నారో ధనపరమైన విషయాల్లో కొంత స్టెబిలిటీ అనేది వచ్చే ఆస్కారాలు ఉంటాయి. బిజినెస్ ఆపర్చునిటీస్లోను అండ్ ఏదైనా కాంట్రాక్ట్స్కి సంబంధించి కావచ్చు, ఉద్యోగంలో అయినా మీకు తెలిసిన వాళ్ళ త్రూ మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్ లేకుండానే వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి కొంచెం మ్యారేజ్ మ్యాచెస్కి సంబంధించిన సరే వాళ్ళ నుంచే మీకు అప్రోచ్ అయ్యే వాళ్ళుగానే అప్రోచ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో దీనివల్ల ఇక్కడ ఏంటంటే ధనపరమైన విషయాల్లో 15వ తారీఖు నుంచి మళ్ళీ కొంతవరకు ఈ స్టెబిలైజేషన్ అనేది ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం డబ్బులు రావడం, డబ్బులు నిలకడగా ఉండడం, స్టెబిలైజ్డ్గా ఉండటం. బట్ 3, 4 వారాల్లో మళ్ళీ రవి బుధులు ఇద్దరు 1000 స్థానంలో ఉంటా ఉన్నారు. ఖర్చులుగానే ఉంటాయి. మళ్ళీ వచ్చిన ప్రాఫిట్ కొంచెం ఖర్చు అవుతూ ఉంటుంది. అది కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ గురించి రీత్యా ఖర్చు అవ్వచ్చు, కొన్ని డొనేషన్స్ చారిటీస్ రీత్యా ఖర్చు అవ్వచ్చు, కొన్ని లాంగ్ జర్నీస్ రీత్యా ఖర్చు అవ్వచ్చు, కొన్ని ఫారెన్ ట్రావెల్స్ రీత్యా ఖర్చు అవ్వచ్చు, ఏదైనా శుభకార్యాల నిమిత్తం ఖర్చు అవ్వచ్చు. ఇలాగ ఖర్చులు కూడా ఈ రాశి వాళ్ళకి మనం సంబంధించి చూసినప్పుడు తులారాశి వాళ్ళకి జనరల్గా రవి బుధుల యొక్క 1000 స్థాన సంచారం వల్ల మనకి కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి మేజర్గా మనం చూసినట్టయితే కనుక షష్టమ స్థానంలో శని యొక్క సంచారం ఏదైతే ఉందో లోన్స్ తీసుకునే విషయాల్లో ఎలాగా ఇన్వెస్ట్మెంట్స్ త్రూ లోన్ కానీ, ప్రాపర్టీస్ త్రూ లోన్ కానీ, సో ఇలాగా లోన్స్ తీసుకునే విషయాల్లో మాత్రం కొంచెం వీళ్ళ స్థితిగతుల్ని ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ విధంగా మిక్స్డ్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి తులారాశి వాళ్ళకి ఈ యొక్క మాసం మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే రవి బుధులు ఇద్దరు కూడా 15వ తారీఖు నుంచి కూడా 17వ తారీఖు నుంచి కూడా 1000 స్థానంలోకి వస్తున్నారు. ముఖ్యంగా రవి యొక్క 1000 స్థాన సంచారం మనకి ఇక్కడ నడుస్తుంది కాబట్టి రవి ద్వాదశ నామాలు చదువుకోవటం, రవికి ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా పెద్ద ఇక్కడ భాగ్యంలో ఉన్న గురుడు, దశమంలో ఉన్న శుక్రుడు అంత చెప్పుకోదగ్గ అడీల్స్ ఏం కనిపించట్లేదు, అవరోధాలు ఏం కనిపించట్లేదు. కానీ బట్ ఏంటంటే నెమ్మదిగా రవి బుధుల యొక్క సంచారం మాత్రం 1000 స్థానంలోకి రావటం వల్ల వీళ్ళు పెట్టుకోవాల్సినంత ఎఫర్ట్కి మించి తక్కువ ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఈ రాశికి మళ్ళీ 15వ తారీఖు నుంచి లాభాధిపతి, మీ రాశ్యాధిపతి లాభస్థానంలోకి వస్తున్నారు. శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం నడుస్తుంది. 15వ తారీఖు తర్వాత ఎప్పుడైతే కుజుడు రాశిలోకి వస్తున్నాడో ఆయన చక్కగా, అలాగే ఆ రాశ్యాధిపతి కూడా లాభస్థానంలోకి వెళ్తున్నారు. సో కొద్దో గొప్ప మీటింగ్ ద ఫ్రెండ్ సర్కిల్స్, పాత పరిచయాలు పెంచుకోవటం, మళ్ళీ పాత పరిచయాలని కలవటము, కొత్త ఫ్రెండ్స్ని కలవటము, లేకపోతే కొంత నెట్వర్క్ సర్కిల్ని ఏదైనా విషయం గురించి కానీ, ఏదైనా అవసరార్థం కానీ, మీకు ఎవరికన్నా ఎవరి త్రూన పని అవుతుంది అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళ త్రూ సో వాళ్ళని కలవటం, ఇలాంటివన్నీ కూడా 15వ తారీఖు నుంచి బాగుంది. సో రాశ్యాధిపతి లాభస్థానంలో ఉండడం కావచ్చు, కుజుడు రాశిలో ఉండడం కావచ్చు, ఇది కొంచెం ఆర్థిక పరమైన విషయాల్లో కంపారిటివ్ తప్పకుండా 15వ తారీఖు ముందుతో పోలిస్తే, గత నెలతో కూడా పోలిస్తే కంపారిటివ్ చాలా వరకు స్టెబిలైజ్ అవుతుంది ఆర్థిక పరమైన విషయాలు.
సో రవి బుధుల వల్ల మాత్రం ఖర్చులు మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉంటూ ఉన్నాయి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, రవికి 1 కేజీ పావు గోధుమలు రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, బుధుడికి కూడా 1 కేజీ పావు పెసలు గ్రీన్ క్లాత్ దానం ఇవ్వటం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, సత్యనారాయణ స్వామిని ఆరాధించటం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం రోజు ఇలాంటివి చేయటం వల్ల ఇంకా మంచి ఫలితం అనేది దొరుకుతుంది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి మరి 1000 స్థానంలో ఉన్న కుజుడి వల్ల ఎప్పుడు వ్యాపారానికి ఆర్థిక పరమైన విషయాల ఖర్చులు ఎప్పుడు ఉండొచ్చు. మళ్ళీ రవి 1000 స్థానంలోకి ఎప్పుడు వస్తున్నాడు. సో దాని త్రూ కొంతవరకు మీకు ఇందాక మనం చెప్పుకున్న విషయాల్లో వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ ఎక్స్పెండిచర్గా ఎప్పుడు కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ మీరు కొంచెం ఆ వీక్లీ ఫాలో అవుతూ ఉంటే వీక్లీలో ఆ డేట్స్లో పర్టికులర్ డేట్స్లో దేన్ని మనం ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఎప్పుడు జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా ఇంకా బాగా తెలిస్తే వీక్లీ కూడా ఫాలో అవుతే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.